భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశంలో జరుగుతున్న పరిస్థితులు సదుమనాలని చెప్పేసి కూడా నడ్డా గారి ప్రయత్నంతో సోనం వాంగ్చుక్ తోని మాట్లాడి అతని యొక్క నిరాహార దీక్షని విరమించడం జరిగింది. ఇది విద్యార్థుల్ని కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, అదేవిధంగా లెఫ్ట్ పార్టీలన్నీ కూడా రెచ్చగొడతా ఉన్నారు. ఒకవైపు తెలంగాణలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధార్నా చౌక్ దగ్గర ధార్నా చేసేటువంటి కార్యక్రమం తీసుకున్నారు. అసలు ధార్నా చౌక్ ని ఎత్తేసే ప్లాన్ వేసింది ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు హైకోర్టులో పిటిషన్ తర్వాత ధార్నా చౌక్ మనం మిగిలింది. ఆ ధార్నా చౌక్ లో మన బీఆర్ఎస్ నాయకులకు ధార్నా చేసే నైతిక అధికారమే లేదు. ఒకటి. రెండోది, పేపర్ లీకేజ్ గురించి మాట్లాడేటువంటి అధికారం బీఆర్ఎస్ పార్టీకి అసలు లేనలేదు. ఎందుకంటే గ్రూప్ 1 లో లీకేజ్ అయినటువంటి ఒక సందర్భాన్ని చూసినాము. విద్యార్థులకు 10 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో వాళ్ళ హయాంలో ఉద్యోగాలు రాలేదు, పేపర్ లీకేజ్లు అయినాయి. గ్రూప్ 1 ఒక్కడు కూడా అపాయింట్మెంట్ కాలే. రేవంత్ రెడ్డి గారికి కూడా ఈరోజు నేను చెప్తా ఉన్నాను, మీరేదైతే గ్లోబరీనా గురించి మాట్లాడుతూ ఉన్నారో, ఈ గ్లోబరీనాకు బ్లాక్ లిస్ట్ చేసిన తర్వాత ఒక కొత్త పేరు పెట్టుకొని కోఎంట్ అనే పేరు పెట్టుకొని దానికి మీరిద్దరు కలిసి కర్ణాటక గవర్నమెంట్ లో ఇదే కంపెనీకి మీరు కాంట్రాక్ట్ ఇప్పించారు ఎగ్జామినేషన్ కోసం. మరి బీఆర్ఎస్ పార్టీని అడుగుతా ఉన్నాను, ఆ రోజు ఇదే గ్లోబరీనా విద్యార్థుల జీవితాలతో ఆడుకోలేదా? 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ రోజు మీరు విద్యార్థుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ రెండు పార్టీలు కూడా విద్యా వ్యవస్థని భ్రష్టు పెట్టించిన తెలంగాణ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళకు విద్యార్థుల గురించి కానీ విద్యా వ్యవస్థల గురించి కానీ మాట్లాడే అధికారం ఈ రెండు పార్టీలకు లేవు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు కూడా ఒకటే. అటు ఎమ్మెల్సీ హైదరాబాద్ ఎలక్షన్ జరిపిన ఇద్దరు ఒకటే ఎంఐఎం ఓటేశారు. మాకు ఒక్క ఓటు కూడా వీళ్ళు వేయలేదు. వాళ్ళిద్దరు కలిసి ఎంఐఎం గెలిపించారు. మరి వాళ్ళిద్దరు ఒకటా కాదా? ఉమెన్ రిజర్వేషన్ బిల్ ని ఇద్దరు వ్యతిరేకించారు. వాళ్ళిద్దరు ఒకటా కాదా? డీలిమిటేషన్ ఇద్దరు వ్యతిరేకించారు. ఇద్దరు కలిసి చెన్నై పోయారు స్టాలిన్ దగ్గరికి. వాళ్ళిద్దరు ఒకటా కాదా అని చెప్తా ఉన్నారు. ఈ రోజు కూడా మోదీ గారి వ్యతిరేకంగా ఏవైతే దేశ వ్యతిరేక శక్తులు ఈరోజు ఎక్కడైతే జంతర్ మంతర్లో గొడవ చేస్తున్నారో దానికి ఇద్దరు కలిసి మద్దతు పలుకుతున్నారు. వాళ్ళిద్దరు ఒకటే కాదా లేదా? రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు బీఆర్ఎస్, బీజేపీ ఒకటని. నేను అడుగుతా ఉన్నాను, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటి కాదని మీరు స్పష్టం చేయండి. ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీరు ఎందుకు ఈరోజు నాటకాలు ఆడుతూ ఉన్నారు? అన్నిట్లో మీరు కలిసి ఉంటారు, అన్నిట్లో మీరు భాగాలు ఉన్నాయి. ఈరోజు ధరణి తీసుకొచ్చి పంపించి భూభారతి చేశారు. పేరు మాత్రం మారింది, దాంట్లో అవకతవకలు అవినీతి మారలేదు. కాబట్టి అన్నిట్లో మీరు ఒకటే కదా. విద్యార్థులకు మోసం చేశారు, రైతులకు మోసం చేశారు, తెలంగాణ ప్రజలకు మోసం చేశారు. కాబట్టి ఈ రెండు పార్టీలు కూడా ఒకటే అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తూ నేను విద్యార్థులను ఒకటే అడుగుతున్నాను, మీ ఒకటే కోరుతా ఉన్నాను. తెలంగాణ విద్యార్థులకు ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఒక ఏదైతే ప్రొటెస్ట్ ఉందో అది జెన్యూన్ ప్రొటెస్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా 150 ఇన్సిడెంట్స్ ఉన్న లీక్. రీసెంట్ గా కూడా రాజస్థాన్ లో కూడా గెహ్లోట్ గారు ముఖ్యమంత్రి లీకేజ్ అయింది. మరి ఎంతమంది ఎడ్యుకేషన్ మినిస్టర్స్ కానీ ఎంతమంది ముఖ్యమంత్రులు రిజైన్ చేశారు చెప్పండి. నీటి విషయంలో ఈరోజు నేను కేటీఆర్ గారిని అడుగుతున్నాను, మరి ఈరోజు గ్రూప్ 1 ఎగ్జామినేషన్ రిజల్ట్ గ్రూప్ 1 పేపర్ రిజల్ట్ లీక్ అయితే మీరు రిజైన్ చేశారా? ఎవరైనా? మీ డిపార్ట్మెంటే కదా, మీకు ప్రభుత్వమే కదా, మీరు అప్పుడు రిజైన్ చేయలేదు. మీరు ఈ రోజు మాట్లాడుతున్న విద్యార్థుల గురించి. విద్యార్థులు చెవులో పువ్వు పెట్టకుండా ఇద్దరు కలిసి ఈ యొక్క ప్రజల్ని, విద్యార్థులను మోసం చేస్తున్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటారు.